మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని భువనగిరిలో నిర్వహించారు. పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తా వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల జ్యోతిరావు పూలే బలహీన వర్గాల ఆశా జ్యోతి, మహిళల విద్యా అభివృద్ధికి కృషి చేసిన బహుజన మహానుభావుడంటూ వారు కొనియాడారు. విద్య గురించి ఆశలు కృషి చేసిర్రు. దానికి తోడుగా షేక్ ఫాతిమా వాళ్ళ సొంత ఇల్లును వారికి పాఠశాలగా మార్చి వారికి సహకారాలు అందించి వారు కూడా ఒక టీచర్ గా ప్రజలకు విద్యను అందించాలనే ఎంతో కృషితోటి కష్టపడ్డారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి సిద్ధంగా ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా కితనే భాగేదారి ఉతనే హిస్సేదారి అని చెప్పడం జరిగింది. మన తెలంగాణలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ఏనాడైనా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడింది లేదు. వాళ్ళు మాట్లాడరు కూడా. బయటికి వచ్చి ప్రజలను విద్య గురించి ఆశలు కృషి చేసిర్రు. దానికి తోడుగా షేక్ ఫాతిమా వాళ్ళ సొంత ఇల్లును వారికి అందరూ కూడా ఎదగాలంటే విద్య అవసరం అని చెప్పి పూలే గారు మరి ముందడుగు వేసి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కునే చేర్చుకొని వాళ్లకు విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. మరి ఆయన బాటలోనే కూడా ఆయన సతీమణి మరి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి స్కూళ్లు పెట్టి విద్యను బోధించడం జరిగింది. అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది అన్ని పార్టీలు ఆమోదించారు. మేమందరం కూడా బలపరుస్తా ఉన్నాం. ఈ రోజు బీసీలకి న్యాయం జరగాలి. 75 సంవత్సరాలకు వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇప్పటికైనా రాజ్యాంగం ఇచ్చిన సందేశము సామాజిక న్యాయం రాజ్యాంగం లక్ష్యం. కాబట్టి మేమంతా రాజ్యాంగం యొక్క సందేశాన్ని, పూలే గారి యొక్క సత్యక సమాజం యొక్క సందేశాన్ని, భారతదేశంలో ఒక మహాత్ముడు ఉన్నాడంటే జ్యోతిరావు పూలే. ఆ జ్యోతిరావు పూలే శిష్యుడయ్యాల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మహనీయులందరూ కూడా మహనీయుల స్ఫూర్తితోనే ఇవాళ భారతదేశంలో ఈ విధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటే భారతదేశంలో మహనీయులు ఆనాడు రేపు 100 సంవత్సరాల తర్వాత భారతదేశ ప్రజలు భవిష్యత్తు అణగారిన వర్గాలు, దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలైన వర్గాలు, అణగారిన వర్గాలకు ఏ విధంగా ఉండాలని ఆనాడే చదువు చెప్పి ఆనాడే ఉత్తర భాగంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా భార్యతో సహా ఆనాడు దొరలను, అప్పుడున్న బ్రాహ్మణులను ఎదిరించి చదువు చెప్పి విద్యాధారిని దేశంలో రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగం ద్వారా మిగతా వర్గాలందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వంలో అణగారు ప్రభుత్వ ఫలాన్ని అందాలనే ఉద్దేశంతోనే ఆనాడు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఆనాడు విపి సింగ్ ఉన్న అన్న చెప్పినట్టు విపి సింగ్